కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని సికేఆర్ ఫంక్షన్ హాల్లో ఐక్యత ఫౌండేషన్ మరియు శంకర నేత్రాలయ వారిచే సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఉచిత కంటి వైద్య శిబిరం సేవలను ఉద్దేశించి మాట్లాడుతూ మేము గత సంవత్సర కాలంగా నియోజకవర్గంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని మొదటగా ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరానికి వచ్చిన ప్రజల స్పందన ఈ సందర్భంగా తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ఐక్యత ఫౌండేషన్ సభ్యులు శ్రీరాములు, నరేందర్ గౌడ్, యూసుఫ్, గణేష్, రఘు, యాదయ్య, కొండల్, శేఖర్, రమేష్, నాయక్, శ్రీపతి, రాఘవేందర్, నాగిళ్ల శివ, శ్రీను, కళ్యాణ్, మల్లేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు। మేడం ఇటు సైడ్ రండి, మేడం దగ్గర దగ్గర రండి మేడం। సన్మాన్ చేసిన మొత్తం ఐక్యత ఫౌండేషన్ కలబుద్ధికి మొత్తం सुबह थोड़ा आगे अलेक्स साल గారికి దాంతో పాటుగా విద్యార్థి మన యొక్క వైద్యం కోసం కలవకుర్తి తాలూకాలో మన యొక్క సుంకిరెడ్డి రాఘవేంద్ర ఏం చేస్తున్నారంటే చాలా మంది నిరుపేదలు హాస్పిటల్కి వెళ్ళలేరు। కొంతమంది రోగాల వారికి ఉన్నప్పుడు వారికి ఆర్థికంగా లేనప్పుడు వారికి ఆర్థికంగా నేత్రాలయ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కంటి శుక్లాల శిబిరానికి విచ్చేసి సర్జరీ చేయించుకున్న ప్రతి ఒక్కరికి, అలాగే ఈ యొక్క 10 రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమం గురించి గొప్పగా రాసిన జర్నలిస్ట్ బ్రదర్లందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటున్నాను। కార్యక్రమాల గురించి గత 3 ఏళ్ల నుంచి మేమేమేం చేస్తున్నాం అనే దాని గురించి మీకు వివరించడం జరిగింది। నేను అందకపోకుండా డైరెక్ట్గా ఈ యొక్క క్యాంప్లో ఎవరెవరైతే ఉన్నారో చాలా మంది పెద్దవాళ్ళు, అమ్మమ్మ, తాత చాలా మంది వచ్చినారు। 153 మందికి ఈ యొక్క కంటి శుక్లాల ఆపరేషన్ చేయడం జరిగింది। అవునా కదా? చేసినా ఈ యొక్క 153 మందిని సెలెక్ట్ చేయడానికి దాదాపు ఈ యొక్క శిబిరానికి 6000 మంది ఈ యొక్క 7-8 రోజుల నుంచి రావడం జరిగింది। అందులో చూపు తక్కువ ఉన్న వాళ్ళకి ఏవైతే దగ్గర దూరం ఈ గ్లాసెస్ కూడా ఇవ్వడం జరిగింది ఒక 3000 మందికి। చాలా చూస్తున్నాం। ఎందుకు ఈ యొక్క క్యాంపు కల్వకుర్తిలో చేసినామంటే మొదటగా వెంకటలో చేసినాం, రెండోది ఆమంగల్, మూడోది కల్వకుర్తి। ఇప్పటికి చాలా మంది మాడుగుల్లో పెట్టాలని చెప్పేసి ఒక ఇంట్రెస్ట్, అంటే వాళ్ళకు కూడా అవసరం ఉంది మాడుగుల మండలంలో అనేది అడుగుతా ఉన్నారు। మేము శంకర నేత్రాలయ వారిని కూడా అడగడం జరిగింది। వచ్చేది 4 క్యాంప్ ఏదైతే ఉందో నవంబర్ కానీ దసరా తర్వాత, దీపావళి తర్వాత మాడుగుల మండలంలో మాడుగుల గ్రామంలో చేయడానికి ఒక వాళ్ళని అడగడం జరిగింది। ఇంకా వాళ్ళు ఏమి దాని గురించి చెప్పలే మనకు। ఎప్పుడు చెప్పినా మీకు చెప్తారు, మీకు ఒక కన్ను అయిపోయింది చాలా మందికి, రెండో కన్ను కూడా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ యొక్క మాట్లాడే వాళ్ళు మనకి ఈ యొక్క కంటి చూపు ఏదైతే కంటి శుక్లాల సర్జరీ చేసింది ఎవరైతే ఉన్నారో వాళ్ళ డాక్టర్ వచ్చేసి డాక్టర్ అలెక్స్ గారికి, అలానే మేడం వచ్చారు వాళ్ళకి, వాళ్ళు శంకర నేత్రాలయం అంటే చెన్నై నుంచి వచ్చిందనమాట। అదొక పెద్ద ఆసుపత్రి। దాదాపు ఇది వాళ్ళకి 22వ క్యాంప్ ఇది మన కల్వకుర్తిలో। మనలాంటి వాళ్ళకు కొన్ని వేల మందికి ఇట్లాంటి కంటి చూపు రావడానికి ఈ యొక్క శంకర నేత్రాలయ చెన్నైలో ఏర్పాటు చేశారు।
హైదరాబాద్ లో సరోజినీ దేవి ఉంది కదా, పోయిండ్రా? ఎల్వి ప్రసాద్ సరోజినీ దేవి పేరుగా రాయరన్నా, అలాంటిది శంకర నేత్రాలయం కూడా. సో ఏదైతే ఉందో వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనలాంటి వాళ్ళు పెద్ద మనుషులు ఎవరెవరైతే ఊర్లలో ఉన్నారో, గ్రామాలలో ఉన్నారో, మనం పట్టణం పోవాలంటే ఇబ్బంది, అవునా?